దేవుని నామమునకు స్తోత్రములని. ఈనాటి ధ్యానాంశము లాజరు పునరుజ్జీవనము. యోహాను సువార్త 11వ అధ్యాయము 7వ సూచక క్రియ అండి. ఈ సూచక క్రియ అంతరార్థము ముప్పేటలుగా ఉన్నదండి. పునరుద్ధానము జీవము అయిన యేసుక్రీస్తును దేవుని కుమారుడుగా చూపిస్తుంది. తాను మరణించడం ద్వారా మానవాళికి జీవం పంచే మెస్సేయగా క్రీస్తును చూపిస్తుందండి. యేసును హతమార్చాలన్న అంతిమ నిర్ణయము ఈ సూచక క్రియ తరువాత యూదుల అధికారులు తీసుకున్నారండి. 11వ అధ్యాయము 47 నుంచి 53 వచనములలో ఈ సంఘటనలో 4 భాగాలు కనిపిస్తున్నాయండి. లాజరు అనారోగ్యము అనగా కూడా మరణము. యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 16 వచనములండి. యేసు ఆయన శిష్యుల రాక 11వ అధ్యాయం 17 నుంచి 37 వచనములండి. అద్భుతం జరగడము. యోహాను సువార్త 11వ అధ్యాయం 38 నుంచి 44 వచనములండి. ఆ అద్భుతం యొక్క ఫలితము 11వ అధ్యాయము యోహాను సువార్త 11వ అధ్యాయం 45 నుంచి 57 వచనములండి. ఏ సమయంలో ఈ యొక్క కార్యం జరిగింది అనగా లాజరు అస్వస్థత గురించి యేసుకు కబురు అందించిన స్థలము ఎక్కడో 11వ అధ్యాయంలో వ్రాసి లేదు. బహుశా యోర్దానుకు తూర్పు వైపున ఉన్న ఒక ఊరిలో కావచ్చు. 10వ అధ్యాయం 40 వచ్చిన ప్రకారం లాజరు అతని సహోదరులు ఉన్నది యోర్దానుకు యువతల వైపున యెరూషలేము వద్దనున్న బెతనియా గ్రామం. 11వ అధ్యాయము 8వ వచనమండి. ఇది జరిగిన సమయం బహుశా యూదుల ప్రతిష్ఠిత పండుగ కాలము. యోహాను సువార్త 10వ అధ్యాయం 22 ప్రకారం క్రీస్తు శకము 28 డిసెంబర్ నెల కావచ్చు. లాజరును లేపిన తరువాత క్రీస్తు శకము 30లో జరిగిన పస్కా పండుగకు కొద్ది దినాలకు ముందు లాజరును లేపిన సూచక క్రియ జరిగి ఉండాలండి. లాజరు అనే పేరు ఎలియాజరు అనే పాత నిబంధనలో పేరు నుండి వచ్చిందండి. దేవుని సహాయం పొందినవాడు దీని అర్థం. లూకా సువార్త 16వ అధ్యాయం 25లో ఇదే పేరు గల మరొక వ్యక్తి కనిపిస్తారండి. యోర్దాను నది అవతల బేతనీ అనే పేరు గల మరొక ఊరు ఉందండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 19వ వచనం ప్రకారం. అందుకనే లాజరు నివసించిన ఊరిని మరియా ఆమె సహోదరులైన మార్త అను వారి గ్రామమైన బేతనియా అన్నారండి. యోహాను సువార్త చదువుచున్న వారందరికీ లూకా సువార్త 10వ అధ్యాయం 38-42లో రమ్యమైన విషయము తెలిసే ఉంటుందన్న ఉద్దేశంతో ఈ విధముగా వ్రాయడం జరుగుతుందండి. దీనిని స్థిరపరిచేందుకు 2వ వచనంలో ఈ మరియా ఎవరో స్పష్టంగా రాశారు. ఎందుకనగా ఆ పేరు గలవారు చాలా మంది ఉన్నారు. అనగా మరియా అని పేరు గలవారు. ఈ మరియే మార్కు సువార్త 14వ అధ్యాయం 3 నుంచి 9 వచనములలో, మత్తయి సువార్త 26వ అధ్యాయము 6 నుంచి 13 వచనములలో కనిపిస్తుందండి. మత్తయి సువార్త మార్కు సువార్త చెప్పకుండా వదిలివేసిన ఈ విషయాన్ని యోహాను ఇక్కడ ప్రస్తావించారు. ప్రభు పాదాలకు అత్తరు పూసిన తరువాత మరియా తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచిందండి. 12వ అధ్యాయము 3వ వచనం ప్రకారము మార్త బహుశా ఈమెకు అక్క అయి ఉండవచ్చు. అయినప్పటికీ మరియ పేరే యోహాను ముందు వ్రాశారు. మరియ ప్రవర్తన మార్త కంటే యోగ్యంగా ఉంటుందండి. బహుశా మరియ ప్రభు పాదాలకు పరిమళ తైలాభిషేకం చేయడం వలనేమో అయి ఉండొచ్చు. చనిపోయిన తన సహోదరుడిని ఆయన తిరిగి బ్రతికించిన దానికి కృతజ్ఞతగా అయి కూడా ఉండొచ్చండి. లాజరు పరిస్థితి దినదినమునకు క్షీణిస్తూ ఉండగా అక్క చెల్లెళ్ళిద్దరూ మరింత ఆతురముగా తమ స్నేహితుడు గొప్ప స్వస్థత కలిగిన వాడు అయిన యేసు తమతో ఉండాలని ఆశించారండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 21 నుంచి 32 వచనములు. అతను మంచం పట్టి ఉండగా వారు పదే పదే ప్రభు ఇక్కడ ఉంటే ఎంత బాగుండేది అని అనేక సార్లు అని కూడా మనసులో అనుకొని ఉండవచ్చండి. ఇక ఓపిక నశించి వారు మనిషిని పంపించారు యేసుక్రీస్తు ప్రభులు వారి దగ్గరికి. ఇతడు వెళ్ళడానికి చాలా సమయం పట్టి ఉండవచ్చు. వారు పంపిన సందేశం హృదయాన్ని తాకేదిగా ఉందండి. ప్రభువా విను, నీవు ప్రేమించిన వాడి వ్యాధిగ్రస్తుడే ఉన్నాడు. ఇందులో ఆతృత ధ్వనిస్తూ ఉంది కదండి. ఆయన ఏమి చేయాలో ఆయనకు చెప్పే ప్రయత్నం ఏమీ ఇందులో లేదు. కేవలము తెలియపరిచి ఊరుకున్నారండి. వచ్చి
తమ తమ్ముడిని బాగు చేయమని చెప్పడం లేదు. తమ తమ్ముడిపై తమకు గల ప్రేమ కాకుండా ప్రభువునకు తమ దమ్ముంటే ఉన్న ఇష్టాన్ని ఆయనకు జ్ఞాపకం చేస్తున్నారండి. లాజరును యేసు ప్రేమించిన విషయం బహుశా ఆ ఊరంతటికీ తెలిసి ఉండుంటది. 11 అధ్యాయము 36 ప్రకారం తనకు వినవచ్చిన కబురుకు యేసు స్పందించిన విధానంలో మరణానికి మించిన ముందు చూపు కనిపిస్తుందండి. లాజరు చనిపోబోవడం లేదు అని ఆయన అనలేదు. ఈ మొత్తం వ్యవహారము లాజరు మరణంతో ముగియబోవడం లేదండి అని ఆయన మాటలో ఉద్దేశం అండి. దీని అంతటి ఫలితం దేవునికి మహిమ. అంటే దేవుని ప్రభావము, ప్రేమ, జ్ఞానము ఇందులో ప్రదర్శితము కాబోచున్నదండి. ఇటువంటి కృపాభరితమైన మహత్కార్యములు కుమారుని ద్వారా జరిగినప్పుడు పరలోకంలోని తండ్రికి మహిమ. అటువంటి మహిమ దేదీప్యమానముగా ప్రకాశించాలంటే లాజరు ముందుగా చనిపోవాలండి. 11 అధ్యాయము 6 ప్రకారం దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లుగా ఇది దేవుని మహిమ కొరకు వచ్చినదని 11 అధ్యాయం 4లో తెలియబడుతుందండి. ఈ కబురు వచ్చినప్పుడు యేసు ఇలాగా అనడాన్ని బట్టి లాజరు ఇంకా మరణించలేదని అర్థం చేసుకోవచ్చండి. అయితే అతను చనిపోబోతున్నాడని కూడా ఆయనకు తెలుసండి. కబురు అందించిన వారు తిరిగి వెళ్ళేసరికి బహుశా లాజరు చనిపోయి ఉండాలి. కబురు అందించిన వ్యక్తి యేసు ప్రభువుని అన్న మాటలను తప్పక అక్క చెల్లెలకు చెప్పే ఉండుంటారండి. అందుకే మార్క్స్ వార్త 22వ వచనంలో ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించును అనగలిగిందండి. శిష్యులు కూడా యేసుప్రభు 4వ వచనంలో యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో చెప్పిన మాట విని ఈ స్వస్థత మూలముగా లాజరు చనిపోలేదు అని నిర్ణయానికి తీసుకుని వచ్చారండి. ఆమేన్. ఈ దినమున మొదటి భాగముగా లాజరు పునరుద్ధానం గురించి దేవుడు నేర్పించినందుకు అది స్తోత్రం. రేపటి దినాన్ని మరికొన్ని మాటలు రెండో భాగము దేవుడు నేర్పించడానికి సమయం దయచేయుగాక. ఆమేన్.